సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో అమర్ సొసైటీలో ఇల్లు కొన్నానని తెలిపారు. కొనుగోలు సమయంలో ఎఫ్టీఎల్లో ఉందని సమాచారం లేదన్న తిరుపతి రెడ్డి, ఎఫ్టీఎల్లో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదన్నారు తిరుపతి రెడ్డి. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, మళ్ళీ హైడ్రా నోటీసులు జారీ చేయడం జరిగింది. మొత్తం అనేక రకాల కాలనీల మీద కూడా వీళ్ళు నోటీసులు జారీ చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటి విషయంలోనూ కూడా నోటీసులు అందించినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? అంటే దాదాపు 200 పైగా కూడా ఉన్నటువంటి నివాసాలతో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి బిల్డింగ్లకు కూడా హైడ్రా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ ల్యాండ్తో పాటు బఫర్ జోన్లో ఉన్నటువంటి ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నోటీస్ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారి కూడా ఈ యొక్క నోటీస్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. హైడ్రా అనేది ఎవరిని కూడా ఊరుకునే లేదు. ఖచ్చితంగా తమ పార్టీలో ఉన్న కానీ తమ సొంత కుటుంబ సభ్యులైనా కానీ ఎవరైనా సరే వారు అక్రమ కట్టలు చేపడితే మాత్రం ఖచ్చితంగా కూల్చివేయాలని చెప్పేసి కూడా హైడ్రాకి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం ఏదైతే దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి తిరుపతి రెడ్డి నివాసం ఏదైతుందో ఆ నివాసం కూడా హైడ్రా అధికారులు కూడా వారు నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఇది ఎఫ్టీఎల్ జోన్లో ఉంది కాబట్టి ఇది దాదాపు 30 రోజుల లోపలనే ఖాళీ చేయాలని చెప్పేసి కూడా వారికి ఆ నోటీస్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. తిరుపతి రెడ్డి కూడా స్పందించారు. ఒకవేళ ఇది అక్రమ కట్టడాలు అయితే ఖచ్చితంగా కూల్చివేయాలి అని చెప్పేసి కూడా వారు కూడా మెసేజ్ కూడా పాస్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్రమ కట్టడాలు అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా చెరువులను కాపాడుకునేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. కొంతమంది ఇది పొలిటికల్గా యూటర్న్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కొంతమంది బీఆర్ఎస్తో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకి అక్రమ కట్టడాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా వారు అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఉదయం తిరుపతి రెడ్డి నివాసానికి నోటీస్ అందించారు. తిరుపతి రెడ్డి కూడా స్పందించారు. 2015లో ఈ యొక్క ఇల్లును కూడా కొనుగోలు చేశాను, కానీ ఆ సమయంలో అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి తెలియదనే విధంగా కూడా వారు స్పందించడం జరిగింది. కాబట్టి ఈరోజు కేవలం దుర్గం చెరే కాకుండా మాదాపూర్ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో, దాంతోపాటు ఉప్పల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా హైడ్రా అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలకు సంబంధించినటువంటి కూల్చివేతలు కావచ్చు, ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆ ఏరియాని కూడా పూర్తి స్థాయిలో గుర్తించడం జరుగుతుంది. అయితే నవీన్, 30 రోజుల సమయం ఇచ్చింది నోటీసులు ఇచ్చిన తర్వాత. సో ఈ సమయంలో ఎవరైతే నోటీసులు అంటించబడి ఉన్నటువంటి ఇల్లు గల వాళ్ళు ఉన్నారో వాళ్ళు లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అంటే లీగల్గా వెళ్ళొచ్చు, కానీ హైకోర్టు కూడా ఒకటి చెప్తున్నారు, ఒకవేళ ఇల్లీగల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని టేక్ ఓవర్ చేసుకోమనే విధంగా కూడా రీసెంట్గా ఉన్నటువంటి కొన్ని కేసులకు సంబంధించిన విషయాలు కూడా మనము పరిశీలిస్తే ఆ విధంగా హైకోర్టు కూడా తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది కూడా ఎక్కడ కూడా సహించేది లేదు. ఖచ్చితంగా చెరువులను కాపాడుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళాలనే విధంగా కూడా హైకోర్టు కూడా అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి పరిధి అంటే కొంతమందికి తెలిసి తెలియక ఈ యొక్క ఎఫ్టీఎల్ భూములు కూడా వారు కొనుగోలు కూడా చేయడం జరిగింది. దాదాపు 10 ఏళ్ల కింద కొంతమంది కొనుగోలు చేశారు. రీసెంట్గా చేసినటువంటి కొనుగోలు సంబంధించినటువంటి విషయాలపై కూడా పూర్తి స్థాయిలో హైడ్రా ఒక కూపి కూడా లాగినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఎఫ్టీఎల్లో ఎవరైనా సరే, అంటే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి అయినా కానీ ఆ ప్రాంతానికి వెళ్ళి హైడ్రా కూల్చివేయాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే నవీన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సోదరుడు చెప్పినట్లుగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తెలియక కొనుగోలు చేసింది, సో ఇది కూల్చివేసిన అభ్యంతరం లేదు అని చెప్పారు. ఇలాంటి కేసెస్ చాలా అవకాశాలు ఉంటాయి. ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని తెలియకుండా కొనుగోలు చేసి ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం నుంచి ఇలాంటి ఇష్యూస్లో కాంప్రహెన్షన్స్కి ఛాన్సెస్ ఉంటుందా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని నివాసాల్లో మాత్రం ఇందాక చెప్పినట్టు కూడా చాలామంది కొనుగోలు చేశారు, కానీ అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్ పరిధిలో ఉందా అనేది ఎవరు కూడా చూసుకోలేదు. కానీ వారు కొనుగోలు చేసినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ పట్టా భూమి ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, కొనుగోలుదారులు కూడా వారు కేవలం అదొకటి మాత్రం అబ్జర్వ్ చేయడం జరిగింది. కానీ హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత అనేక ప్రాంతాలు, అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి 70% చెరువు కూడా పూర్తి స్థాయిలో కబ్జాలు కూడా అయ్యాయి. అక్కడ అక్రమ కట్టడాలు కూడా నిర్వహించారని చెప్పేసి కూడా హైడ్రా కూడా గుర్తించడం జరిగింది. దాంతోపాటు రెవెన్యూ శాఖ అధికారులతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా వారికి పూర్తి స్థాయిలో మద్దతు కూడా తెలపడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఇటు మాదాపూర్ కావచ్చు, కుకట్పల్లి ప్రాంతాల్లో కూడా అనేక సందర్భాలు కూడా చూసాం మనం. ఏదైతే వర్షాలు పడుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా అక్కడ జలమయమైనటువంటి పరిస్థితి నెలకొంది. అంటే
ఆ చెరువుకు ఆనుకొని అనేక కట్టడాలు నిర్వహించడం జరిగింది. అవి కూడా పూర్తి స్థాయిలో కూల్చివేసేందుకు హైడ్రా కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. వారు కూడా నోటీస్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే కామన్ పీపుల్ అంటే సామాన్య ప్రజలు ఎవరైతే చిన్నపాటి ఇళ్ళు ఏవైతే నిర్వహించారో వారికి మినహాయింపు కూడా ఇస్తున్నామని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే వారు కష్టపడి కట్టుకున్నారు, వారికి కొంతమందికి తెలియక కట్టుకున్నారు కాబట్టి వారికి కొంతమందికి కేవలం నోటీస్ మాత్రమే ఇస్తున్నాము, ఎటువంటి కూల్చివేతలు జరపట్లేదు. కేవలం తెలిసినా కూడా వారు అక్రమ కట్టడాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ఎవరైతే ఉన్నారో వారిపైన ఎక్కువగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కమిషనర్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.